రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కడప జిల్లా జమ్మలమడుగులో ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో అటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి 16, 17 డివిజన్ పరిధిలో వైసీపీ అభ్యర్థి సుధీర్ కుమార్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో అక్కడికి ఒక్కసారిగా ఆ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా రాళ్లదాడి చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు అటు ఆదినారాయణ రెడ్డి వాహనంతో పాటు సుధీర్ రెడ్డి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు దాడి చేయడంతో కూడా పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టి ఆ టీడీపీ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కూడా స్వగ్రామమైనటువంటి దేవగుడికి తరలించారు. అయితే దేవగుడిలో కూడా ఇంటికి తరలించిన తర్వాత దేవగుడిలోకి ఎవరు వెళ్లకుండా కూడా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. మరోవైపు ఇద్దరు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా అటు ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డితో పాటు అటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ముగ్గురికి కూడా 2+2 గన్మెన్లను కూడా కేటాయించడం జరిగింది. అయితే ఎప్పుడేం జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు జమ్మలమడుగులో కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరు కూడా ఆ టీ బంకుల్లో కావచ్చు జమ్మలమడుగు పట్టణంలో కూడా ఎవరు కూడా 5 మంది గుమిగూడినా కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి తరచుగా వాహనాలను తిరుగుతూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు దేవగుడి కావచ్చు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుధీర్ రెడ్డి స్వగ్రామమైనటువంటి నిడిజీవిలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరిని కూడా గ్రామంలోకి వెళ్ళనివ్వటం లేదు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరిని కూడా గ్రామం కదలకుండా కూడా అటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదేవిధంగా గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు బయటికి రాకుండా కూడా ఒక రకంగా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పికెటింగ్ అదేవిధంగా కొనసాగుతుందా లేకుంటే ఇలాంటి పరిస్థితి సద్దుమనడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నటువంటి విషయంపైన కూడా అటు ప్రత్యేకమైన నిఘా ఉంచారు. మరోవైపు 2 గ్రామాల్లో నిర్జీవి కావచ్చు అదేవిధంగా దేవగుడిలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే పికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు మరికొద్ది రోజుల పాటు పికెటింగ్ నిర్వహించాలన్నటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయన కూడా 2 గ్రామాల్లో ఏదైతే వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఇద్దరు ఉన్నటువంటి గ్రామాల్లో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎవరు కూడా గ్రామంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఊరు దాటి బయటకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆంక్షలు కూడా పెట్టారు. ఏదైతే ఇద్దరు గిన ఒకసారి తారసపడితే మాత్రం వైసీపీ కావచ్చు ఇటు బీజేపీ శ్రేణులు తారసపడితే మాత్రం గొడవ జరిగే పరిస్థితి నేపథ్యంలో కూడా ఇక్కడ భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. జమ్మలమడుగులో మాత్రం టెన్షన్ వాతావరణం ఇప్పటికి కూడా పోని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటన ఎందుకు ప్రధాన కారణం. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చుట్టూ జమ్మలమడుగు ప్రాంత పరిధిలో కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే దిశగా అటు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే కేంద్ర సాయుధ బలగాలు కూడా అక్కడ మోహరించడంతో కూడా ఒక రకంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి కొనసాగుతుందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.